పల్నాటి యుద్ధం ఇది చరిత్ర నేర్పిన పాఠం. ఆ చరిత్రను తరచి చూస్తే 11వ శతాబ్దంలో కారంపూడి నాగలేరు ఒడ్డున గల పల్నాటి ప్రాంతంలో రణభూమిలో యుద్ధం జరిగినట్లు చరిత్ర చెప్తోంది. ఆ పల్నాటి చరిత్రలో పల్నాటి రణభేరిలో కారంపూడికి ఒక ఘనమైన చరిత్ర ఉందని చరిత్ర చెప్తోంది. పల్నాటి యుద్ధంలో అమరవీరులకు నివాళి అర్పిస్తూ వారిని స్మరించుకునేందుకు కారంపూడి ప్రాంతంలో వీర్ల దేవాలయం నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఆ వీర్ల దేవాలయంలోని ప్రతి ఏటా పల్నాటి వీరుల ఉత్సవాలు నిర్వహిస్తారు. పల్నాటి వీరుల ఉత్సవాల బాధ్యతను పిడుగు వంశం వారికి సాక్షాత్తు బ్రహ్మనాయుడు అప్పగించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. మహాభారతాన్ని తలపించే ఈ పల్నాటి చరిత్ర, పల్నాటి యుద్ధం ఘట్టాలు, యుద్ధంలోని అనేక కీలక అంశాలను ఇక్కడ వివరిస్తారు. పల్నాటి యుద్ధంలో కీలక ఘట్టం కోడిపోరు. ఈ పోరులో ఓడిన వారు మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలన్నది అసలు నిబంధన. ఈ సూత్రాన్ని విస్మరించడంతో పాటు గురజాల ప్రాంతంలో నలగాముని వద్దకు సంధికి వెళ్లిన వ్యక్తి నాయకురాలు నాగమ్మ కుట్రతో చల్లగుడిపాడు వద్ద హత్యగావించబడడం పల్నాటి యుద్ధానికి కేంద్ర బిందువు అని చరిత్ర చెప్తోంది. ఇదే గురజాల మాచర్ల రాజ్యాల మధ్య వైరం పెరిగి పలనాటి యుద్ధానికి దారితీసిందని చరిత్ర చెప్తోంది. వీర్ల దేవాలయానికి నాటి నుండి వంశపారంపర్యంగా పిడుగు వంశం వారే ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. యుద్ధంలో అమరులైన వీరులను ఇప్పటికీ స్మరించుకునే అంశంలో పల్నాటి చరిత్ర కనిపిస్తోంది. ఆరాధన ఉత్సవాల్లో అలనాటి యుద్ధం కళ్లకు కట్టినట్లు వీరాచార వంశీయులు 5 రోజుల ఉత్సవాల్లో ప్రదర్శిస్తారు.